మండల దీక్ష ప్రారంభమైన నేపథ్యంలో శబరిమలను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన వారం రోజుల్లో సుమారు 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. శబరిమల వెళ్లే రైళ్లు, బస్సుల్లోనూ ఎక్కువ రద్దీ ఉంటోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ജരകకుండా ഭദ്രത కోసం റാപ്പിഡ് ആക്ഷൻ ഫോഴ്സ് ബൃന്ദാన్ని రంగంలోకి దించారు. വളരെ ഭംഗിയായിട്ട് ക്യൂവിൽ എത്താൻ പറ്റി. ഇവിടെ തിരക്കൊക്കെ വളരെ കുറവാണ്. എല്ലാം വളരെ അറേഞ്ച്ഡ് ആണ്. വഴിക്ക് വരുന്ന വഴിക്ക് ഫുഡും വെള്ളവും ഒക്കെ ഞങ്ങൾക്ക് കിട്ടിയിട്ടുണ്ട്. വളരെ ഭംഗിയുള്ള അറേഞ്ച്മെന്റ് ആണ് ചെയ്തിരിക്കുന്നത്. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి కేరళలోని పలు జిల్లాల్లో 11 సెంటీమీటర్ల మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శబరిమల ఉన్న పదనంమిట్ట జిల్లాకు కూడా యెల్లో అలర్ట్ ప్రకటించింది. అయినప్పటికీ శబరిమలకు భక్తుల తాకిడి తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అనుకూలంగా దర్శనం, రూములు వంటి సేవలకు ఆన్లైన్ బుకింగ్ ను యాత్ర ప్రారంభానికి ముందే టీడీపీ ప్రారంభించింది. దర్శనం కోసం భక్తులు శబరిమల online.org వెబ్సైట్ లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే అయ్యప్ప పూజ, వసతి సౌకర్యాల కోసం www.onlinetdp.com వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ లో రోజుకు 70,000 వరకే అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్లో దొరకని వారు యాత్ర సమయంలో స్పాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతం నీలక్కల్, వండి పెరియార్ కేంద్రాల్లో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పంప, ఎరుమేలి, చెంగనూరు కేంద్రాల్లో మంగళవారం నుంచి స్పాట్ బుకింగ్ ను పునరుద్ధరించనున్నారు. ఈ సీజన్ నుంచి శబరిమల యాత్రికులకు ప్రమాద బీమా రాష్ట్రం మొత్తానికి వర్తింపజేశారు. యాత్ర సమయంలో కేరళలో ఎక్కడైనా ప్రమాదవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు 5 లక్షల కవరేజ్ లభిస్తుంది.